ఇది మీకు అర్థమైతే సౌలుని దేవుడు రాజు ఎందుకు చేశాడంటే ఇంకెవ్వడు నీ ముందు పచ్చకుండకూడదని చేయలేదు రాజుని. నీకు అనేక కుటుంబాలకి తండ్రిగా ఉంటావని నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు నీ కుటుంబం బాగుపడాలనుకున్న నీ స్వార్థమే నిన్ను చంపేసింది. సంసోన్ని బలం ఇచ్చింది దేనికి? అమ్మాయిని లవ్ చేసి తిరుగుతాడని కాదు, ఇశ్రాయేలు మీద ఏగ వాలకుండా కాపాడుతాడని. కానీ ఆశీర్వాదాన్ని ఏం చేసి చెప్పండి, సైడ్ ట్రాక్ పట్టించాడు. చివరికి ఆశీర్వాదాన్ని ప్రమాదంగా మార్చుకున్నాడు. ఇస్కరియోతు యోధాకు పరిచర్య ఎందుకు ఇచ్చాడు? దొంగిలించి జలసాలు చేస్తామని కాదు, ఆ పరిచర్ని అడ్డగోలుగా తిప్పుతామని కాదు, ఆ పరిచర్లో పేదవాళ్ళని, అనేక ఆత్మల భారాన్ని ప్రభువుకి చేదోడు వాదోడుగా ఉంటావు, సాక్షిగా ఉంటావు. నిన్ను సేవకుని చేస్తే ఆ సేవలోనే యాసాలు వేసావంటే నువ్వేమయ్యావు? సచ్చావు. గుర్తుపెట్టుకో. ఈరోజు నేను ముగిస్తున్నాను. నీకైనా నాకైనా ఏది అడుగుతావు అడుగు, అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. ఉద్యోగమా ఇస్తాడు, పిల్లలా ఇస్తాడు, పెళ్ళా చేస్తాడు, ఆరోగ్యమా ఇస్తాడు, నీకేం కావాలని అడుగు ఇస్తాడు. కానీ ఆ తీసుకున్న దాన్ని మాత్రం జాగ్రత్తగా ఉపయోగించుకొని మాత్రం జాగ్రత్తగా 100 సార్లు అయినా పులిపేట ముందు నుండి ప్రసంగికుడి ద్వారా నీకు చెబుతాడు. ఇల్లు ఇచ్చాడా, ఇల్లుని బట్టి దేవుని స్తుతించు. ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగాన్ని బట్టి దేవుని స్తుతించు. నీకు రంగు ఇచ్చాడా, రంగుని బట్టి దేవుని స్తుతించు. అందం ఇచ్చాడు, అందరిని బట్టి. అంతేగాని నాలాగే ఇంకెవరు లేరని అందరినీ ఎట్టకారం చేసి నీలాగా ఎవరెవరు కూడదని అసూయపడి దేవుడు ఆశీర్వాదంతో ఎర్రవీగావో సమాధి రెడీ చేస్తాడేమనుకుంటున్నావు.